అనగనగా ఒక చిన్న పల్లెటూరులో ధీర అనే ఒక బాలుడు ఉండేవాడు. ధీర చాలా ధైర్యవంతుడు. తన గ్రామానికి ఏ ఆపద వచ్చినా అందరికంటే ముందుగా వెళ్లి సహాయం చేసేవాడు. అందుకే ఊరివారందరికీ ధీర అంటే చాలా ఇష్టం. ఒకరోజు అకస్మాత్తుగా గ్రామంపై ఒక పెద్ద చీకటి నీడపడింది. ఆకాశంలో సూర్యుడు ఉన్నప్పటికీ వెలుతురు మాత్రం రావడం లేదు. ఊరివారంతా భయపడిపోయారు. ధీర మాత్రం అస్సలు భయపడకుండా ఆ నీడ ఎక్కడినుండి వస్తుందో చూడాలనుకున్నాడు. ఆ నీడ ఎక్కడినుండి వస్తుందో తెలుసుకోవడానికి ధీర ఎత్తైన కొండలవైపు బయలుదేరాడు. దారిలో అతనికి కిరి అనే ఒక చిన్న ఉడత కలిసింది. ధీరా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని కిరి అడిగింది. ధీర జరిగిన విషయం చెప్పి సహాయం కోరాడు. కిరి చాలా తెలివైనది. అది ధీరకు దారి చూపిస్తూ ముందుకు సాగింది. ధీర ఆ పెద్ద కొండపైన గిరి అనే ఒక రాక్షసుడు కూర్చుని ఉన్నాడు. అతనే సూర్యుడికి అడ్డంగా ఉన్నాడు అని కిరి చెప్పింది. ధీర మరియు కిరి కొండపైకి చేరుకున్నారు. అక్కడ గిరి అనే ఒక భారీ రాక్షసుడు మోకాళ్లపై తలపెట్టుకుని కూర్చుని ఉన్నాడు. అతని పెద్ద శరీరం వల్ల సూర్యకాంతి గ్రామం వైపు వెళ్లడంలేదు. ధీర నెమ్మదిగా గిరి దగ్గరకు వెళ్లాడు. గిరి, నువ్వు ఎందుకు ఇక్కడిలా కూర్చుని ఏడుస్తున్నావు? నీవల్ల మా గ్రామమంతా చీకటిగా మారిపోయింది అని ధీర అడిగాడు. గిరి మెల్లగా తల పైకెత్తి, నాకు చాలా ఆకలిగా ఉంది, అందుకే కదలలేకపోతున్నాను అని బాధగా చెప్పాడు. ధీర వెంటనే తన సంచిలో ఉన్న కొన్ని తియ్యటి మామిడి పండ్లను బయటకు తీశాడు. ఇవి తినుగిరి, నీ ఆకలి తీరుతుంది అని చెప్పాడు. ధీర ప్రేమతో ఇచ్చిన పండ్లను చూసి గిరి ఆశ్చర్యపోయాడు. గిరి ఆ పండ్లను ఎంతో ఇష్టంగా తిన్నాడు. పండ్లు తిన్న తర్వాత అతనికి చాలా శక్తి వచ్చింది. ధన్యవాదాలు ధీరా, ఇప్పటివరకు ఎవరూ నాకు ఇలా ఆహారం ఇవ్వలేదు. నేను నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను అని గిరి సంతోషంగా చెప్పాడు. గిరి నెమ్మదిగా కొండపైనుండి పక్కకు తప్పుకున్నాడు. వెంటనే సూర్యకాంతి ప్రకాశవంతంగా గ్రామంపై పడింది. చీకటిపోయి వెలుతురు వచ్చింది. ఊరి ప్రజలందరూ సంతోషంతో కేకలు వేశారు. ధీర, కిరి మరియు గిరి ఇప్పుడు ముగ్గురు మంచి స్నేహితులయ్యారు. ధీర తన ధైర్యంతో మరియు ప్రేమతో ఒక రాక్షసుణ్ణి కూడా స్నేహితుడిగా మార్చుకున్నాడు. గ్రామంలో అందరూ ధీరను గొప్ప వీరుడిగా కొనియాడారు.